దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 179వ ఎపిసోడ్కి వచ్చాము. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దర్శనంకి వచ్చాం, చెప్తున్నాం గత 2-3 ఎపిసోడ్లుగా. దేవుడికి అన్యజనులంటే అంత ప్రేమ, అంత తపన ఎందుకు అనే దాని మీద రెఫరెన్స్లన్నీ మీకు చెప్పదలుచుకున్నా. దేవుడికి నేను చెప్తున్నా, అన్యజనులంటే చాలా ప్రేమ ఉంది. నిజం చెప్పాలంటే ఆయన జనాంగం మన క్రైస్తవుల మీద కంటే కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా నేను గమనించాను. అనేక రెఫరెన్స్లు నేను చూస్తూ ఉంటే ఆయన తపన, ఆవేదన అంతా వారు ఒక ఇబ్బందికరమైన ప్లేస్కి వెళుతున్నారు కాబట్టి వారిని ఎలా అయినా తప్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సువార్త ప్రకటన చేయించటం, మరి అలాగే అలాంటి మంట రగిల్చటం. మరి ఆయన రగిల్చేది ఎవరికి? మంట క్రైస్తవులకే. సువార్త ప్రకటింపజేసేది ఎవరి చేత? క్రైస్తవుల చేతే. వీళ్ళకి ఏమన్నా లాభం ఉందా దీనివల్ల? వీళ్ళకి స్వయంగా వ్యక్తిగతంగా క్రైస్తవులకి ఏమన్నా లాభం ఉంటుందా? వాళ్ళకి పెద్దగా ఏముంటుంది. వాళ్ళు చర్చికి వెళ్తా వచ్చి ఉంటే కూడా వాళ్ళు పరలోకం వెళ్ళే వాళ్ళే. వాళ్ళు నీతిగా, నిజాయితీగా, ఆజ్ఞల ప్రకారం. కానీ సువార్త ప్రకటించడం వాళ్ళ అధికంగా వచ్చింది ఏముంది? అలాగే వారు ఈ తపన, ఈ ఆవేదన పడి ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, దేవుడు ఆ యొక్క మంట రగిల్చి వాళ్ళతో చేయించడానికి కారణం. మరి కొన్ని శ్రమలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. సువార్త ప్రకటించడం అంటే కొన్ని శ్రమలు కూడా వస్తాయి. ఈ రిస్క్ కూడా తీసుకుని చేయించే పని ఎవరు చేయిస్తున్నారు? దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు చేయిస్తున్నాడు. ఎవరి గురించి చేయిస్తున్నాడు అని అంటే అన్యజనుల గురించి అని అర్థమవుతా ఉంది. నా జీవితం అలాగే నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను దేవుడు ఏర్పరచుకున్నదే అన్యజనుల గురించి అని. అన్యజనులకి మరి ప్రవక్తగా నేను నియమించాను అని చెప్పేసి ఆయన దర్శనం ద్వారా చూపించడం ద్వారా, ఓహో నా పిలుపు ఇదా అని నేను గ్రహించడం జరిగింది. స్టీరియోటైప్గా అందరు పాస్టర్లాగా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. దేవుడు నా నోటి ద్వారా ఏం మాట్లాడించదలుచుకున్నాడో ఆయన నన్ను ప్రవక్తగా పిలిచారు కాబట్టి ఆ డైరెక్షన్లోనే నేను వెళ్ళవలసి ఉంటుంది అని నేను గ్రహించడం జరిగి, మరి ఒక సువార్థికుడిగా, ఏ సువార్థికుడు? ఒక ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్థికుడిగా విపరీతంగా మరి యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది ఆయన డైరెక్షన్లో. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఈ అన్యజనులంటే బాగా ఇష్టమని చెప్తూ 2 రెఫరెన్స్లు చెప్పాను. ఒకటి, యేసు ప్రభువారు ఈ లోకానికి నరరూపములో రాకముందు ఒక రెఫరెన్సు. అలాగే యేసు ప్రభువారు నరరూపంలో ఇక్కడ సంచరిస్తున్నప్పుడు జరిగింది ఒక రెఫరెన్స్ మాత్రమే చెప్పా. కానీ మొత్తం రెఫరెన్స్లు 40-45 దాకా ఉన్నాయి. అంటే అన్ని చోట్ల అన్యజనుల గురించి ఆయన పడిన ఆవేదన నాకు అర్థమైంది. మరి ఈ అన్యజనుల గురించి ఆయన పడిన ఆవేదన మామూలుగా జనరల్గా మనం పెద్దగా పట్టించుకోము. మనం ఆయన ఏం చెప్తున్నాడో వింటాం అంతవరకే. అన్యజనుల గురించి ఆయన ఆవేదన పడుతున్నాడు అని అంటాకి, ఆయన ఈ లోకానికి నరరూపంలో రాకముందు ఎలా ఉందో, వచ్చిన తర్వాత ఎలా ఉందో 2 రకాలుగా చూస్తే అప్పుడు ఇప్పుడు ఒకటే ఆవేదన ఆయనకి. ఆయన వచ్చిన తర్వాత రాకముందు కూడా ఆత్మరూపంలో ఆయన అక్కడుండి పరిపాలన ప్రపంచాన్ని అంతా చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినా, భూమి మీదకి వచ్చినా, అంతకుముందు నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించి పాలిస్తున్నటువంటి త్రియొక్క దేవుళ్ళలో భాగంగా ఆయనే చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క తపన అనేది ఆయనలో ఆత్మరూపంలో కూడా అదే తపన నేను చూడటం జరిగింది. నరరూపంలో వచ్చిన తర్వాత అదే తపన ఉండటం నేను చూచా. అలాగే నరరూపం చాలించి ఆయన మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ ఉంచిన తర్వాత జరిగేది కూడా ఆయన తపనే తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సెపరేట్గా ఏమి చెప్పడు, కానీ నావిలో తీసుకుని ఆయన చెప్తాడు అని మీరు యేసు ప్రభు వారు చెప్పారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు డైరెక్ట్గా ఇప్పుడు కూడా ఉన్నట్టే లెక్క. ఆయన ఆలోచన, ఆయన ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు ఇక్కడ అంతా కూడా. కాబట్టి జీవము కలిగినటువంటి ఆ దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ స్వార్థ ప్రకటన చేయిస్తున్నాడు. అది ఎవరిని ఉద్దేశించి అంటే
ఖచ్చితంగా అన్యజనుల గురించి, ఇతర జనుల గురించే ఇది జరుగుతూ ఉంది అని. ఏంటండి అంత రుజువులేంటి? మీరు ఒక్కసారి అన్నారు కదా, అన్యజనులు అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నారు కదా, ఏంటి అట్లా కూడా ఉన్నాయి అది బైబిల్లో, అటువంటి వచనాలు ఎక్కడున్నాయి అని మీరు అనవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా అది పట్టించుకు చూస్తేనే తెలుస్తాయి. అన్యజనుల గురించి ఈయన ఎంత తాపత్రయపడుతున్నాడా, ఎంత తపన పడుతున్నాడా అనేది మనం పర్టికులర్గా చూస్తేనే అర్థమవుద్ది. అవన్నీ పర్టికులర్గా నేను చూచా కాబట్టి అవన్నీ మీకు చెప్పిన పక్షం అయితే మీ మనసులో అది నిక్షిప్తం అయి ఉంటే మీరు మీ చుట్టూ కూడా, మన చుట్టూ ఎప్పుడూ అన్యజనులు ఉంటూనే ఉంటారు. యేసుక్రీస్తు గురించి కొంత అవగాహన కావాలని కోరుకుంటూనే ఉంటారు. అసలు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని కోరుకుంటూనే ఉంటారు. వాళ్ళు ప్రభువుని నమ్మరు అని కాదు, కానీ అసలు ఏంటి యేసు ప్రభు, ఆయన గురించి తెలుసుకోవాలని మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఆలోచిస్తూ ఉంటారు. మనం స్టీరియోటైప్గా చెప్పిన వాక్యాలే చెప్పుకుంటూ వెళ్ళిపోయేటే కంటే ఈ తపన అనేది దేవుడికి ఉందబ్బాయి మీ గురించి, మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టమే, కానీ ఈ తపన అయితే దేవుడు పడుతున్నాడు. ఎట్లా అంటున్నాడు దేవుడు, బైబిల్ గ్రంథం నిండా మీ గురించి ఉంది అంటే వాళ్ళు ఆశ్చర్యపోరా? బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి ఉంటుంది అనుకుంటారు? యేసు ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళ గురించే ఉందని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా అదే అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం నిండా కూడా ఇతర జనుల గురించి కూడా ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. మన గురించి ఎందుకు ఉంటుంది అనుకుంటారు కదా. ఇప్పుడు వేరే దేవుళ్ళుగా భావించేటువంటి వేరే మార్గాల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ దేవుళ్ళుగా భావించిన వాళ్ళు ఎవరైనా ఎవరి గురించి అయినా ఇతర దేశాల్లో అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే ఈ ఆయన మార్గంలో లేని వాళ్ళ గురించి ఎప్పుడైనా ఏ గ్రంథంలోనైనా ఏ దేవుడైనా ఎక్కడైనా రాయించాడా అని చూస్తే అట్లాంటిదే ఉండదు. వేరే మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో మాకు దేవుడు అనుకుంటారు అంతవరకే. కానీ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ సృష్టిని అంతటినీ పరిపాలించకపోతే ఈ ఇతర జనుల గురించి ఇన్ని మాటలు ఇన్ని చోట్ల ఎందుకు చెప్పాడు? ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఆయన మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడైతే ఈ ఇతర జనుల గురించి ఆయన ఆవేదన ఏంటి, ఆయన తపన ఏంటి, ఇదంతా ఎందుకు అంటే అందరికీ ఆయనే దేవుడు, ఇతర జనులకు కూడా ఆయనే దేవుడు అని మనం చెప్పవలసినటువంటి పూచి అయితే మన మీదే ఉంది. ఎందుకు? మనకే కదా ఆ విషయం తెలుసు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇతర జనుల గురించి ఎంత ఆవేదన పడుతున్నాడు అనే విషయం వాళ్ళకి చెప్పవలసిన పూచి ఖచ్చితంగా క్రైస్తవుల మీద ఉంది. ఇంకెవరు చెప్తారు వాళ్ళకి? మనం చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. కాబట్టి ఈ క్రైస్తవులు కదా దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు అనుకుంటున్న ప్రతి వాళ్ళకి కూడా ఇదిగో మీ గురించి ఎంత తపన పడుతున్నాడు దేవుడు, ఈ బైబిల్ గ్రంథం నిండా మీ గురించి ఉందబ్బాయ్ అని చెప్పగలిగేటువంటి జ్ఞానం మనం సంపాదించుకుని ఉంటే మన జీవితంలో ఎక్కడో అక్కడ ఎవరికో ఒకరికి ఈ మాటలు మనం చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆ పని మీదే నన్ను నియమించాడు కాబట్టి దేవుడు అన్యజనులకి ప్రవక్తగా నియమించాడు కాబట్టి నా యొక్క ఫోకస్ అంతా దాని మీదే ఉంటూ ఉంది. ఆ ఫోకస్ దాని మీదే ఉంటుంది కాబట్టి అది నేను తెలుసుకుని మీకు చెప్పడానికి వీలవుతుంది. ఈ చెప్పిన జ్ఞానాన్ని అయితే మీరు నిక్షిప్తపరచుకోండి. సరే, ఇక అసలు పాయింట్కి వద్దాం. ఇదివరకు చెప్పింది యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 740 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి 61వ అధ్యాయంలో 8వ వచనం మీకు చెప్పాను. యేసు ప్రభువారు ఇంకా ఇక్కడికి రాలా, అక్కడ చెప్పాడు యెహోవా నాకు ఏమి ఇష్టము అన్నాడు. యెహోవా అనే పదం వాడతాడు అక్కడ. అన్నీ యేసు ప్రభువారు ఈ నరరూపం దాల్చకముందు వచ్చినవన్నీ యెహోవా అనే వాడతారు. ఆ యెహోవాలో యేసు ప్రభువు కూడా ఉంటాడు, త్రియేక దేవుడు. కాబట్టి యెహోవా ఎట్లా అనుకున్నాడు, యెహోవా ఎలా చెప్పాడు అంటారు. అంటే యేసు ప్రభువు కూడా ఉన్నాడు అక్కడ అని మనం గ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము అన్నాడు 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో 8వ వచనంలో. న్యాయం చేయుట నాకు ఇష్టం. ఈ న్యాయం ఎలా జరుగుతుంది అంటే ఒకడేమో పరలోకానికి ఒక నరకానికి వెళ్తూ ఉంటే ఆయనకి న్యాయం అనిపించటలా. అందరూ పరలోకానికి వెళ్ళటమే న్యాయం అనిపిస్తూ ఉంది ఆయనకి. అది ఇష్టం ఆయనకి కాబట్టి అలా చేస్తున్నానని చెప్పడం జరిగింది. దాంట్లోనే ఎవరి క్రియలకు సంబంధించిన ఫలితం వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి నేనే ఇస్తున్నా. ఎందుకు? న్యాయం. నేను చేసేది న్యాయం. వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళ క్రియల ప్రకారం ఫలితం నేను ఇవ్వటం అది నాకు ఇష్టం. అట్లా నిత్య నిబంధన చేశాను అని కూడా అదే వచనంలో చెప్పాడు.
యెషయా గ్రంథం 61:8లో నిత్య నిబంధన నేను చేశా, ఎవరి క్రియాఫలాలు వారికి ఇవ్వాలని. అలా జరుగుతూ ఉంది. వేరే వేరే మార్గాల్లో ఏదో కర్మ సిద్ధాంతం అని ఇంకోటని ఏదైనా పేరు పెట్టుకొని, కానీ చేసిన ఆయన ఈయన ఇదిగో నేనయ్యా చేస్తున్నది అని చెప్పాడు. కాబట్టి అన్ని జనులకు అనుభవించేటువంటి ఫలాలు, అన్ని జనులకు వచ్చేటువంటి లాభాలు, ఇవన్నీ కూడా లాభంగానే నష్టం కానీ వాళ్ళ క్రియల మీద బేస్ అయ్యేది ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో దేవుడే. వారికి ఆ విషయం తెలిసినా తెలియకపోయినా ఆయన నిబంధన అది, ప్రపంచ ప్రజలందరి మీద ఆయన మోస్తున్నటువంటి భారం అది, అందరికీ ఎవరిది వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నాడు. అట్లాగే మరి అన్యజనుల గురించి అక్కడ 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పాడు. ఇదిగో అన్యజనులకి వెలుగుగా నేను నియమించిన ఒక ఆయన రాబోతున్నాడు హో అన్నాడు. అట్లా 61వ అధ్యాయం 1-2లో దీనులకి బేదలకి సువార్త ప్రకటించడానికి ఒక ఆయన రాబోతున్నాడు హో అన్నాడు. ఎవరు? యెహోవా గారు చెప్తున్నారు. ఇవన్నీ అంటే త్రియేక దేవుడు చెప్తున్నాడు. ఇగో ఒక మనిషి రూపంలో రాబోతున్నాడు. ఆయన ఎవరెవరికి అట అన్యజనులకి వెలుగుగా ఉంటాడు. అన్యజనులకు ప్రస్తావన అక్కడే ఉంది. కాబట్టి అన్యజనుల విషయంలో ఆలోచన చేస్తున్నాడా లేదా దేవుడు? అసలు ఆయన పంపిన దాంట్లోనే ఉంది. యేసు ప్రభు అన్న ఒక ఆయన పంపుతున్నాను, ఆయన అన్యజనులకి వెలుగుగా ఉంచుతున్నాను అన్నాడు. మరి మిగతా క్రైస్తవులకు వెలుగుగా ఉంచట్లేదని ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళు వెలుగులోనే ఉన్నారు, కానీ చీకట్లో ఉన్న వాళ్ళకు కూడా వెలుగుగా చేయటానికి కోసం ఆయన పంపుతున్నాను అని అక్కడ ఆ వచనాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి యెషయా గ్రంథంలో ఆ వచనాలు తీసుకుని ఇదిగో యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే అన్యజనుల గురించి ఎంత తాపత్రయపడుతున్నాడని ఈ వచనాల ద్వారా తెలుస్తున్నాయని మీకు చెప్పడం జరిగింది. తర్వాత రెండో రెఫరెన్స్గా యేసు ప్రభు వారు ఈ లోకంలో నడయాడుతున్న రోజుల్లో 10 మంది కుష్ఠు రోగులు ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గర స్వస్థత, మరి వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత జరిగింది. మీరు వెళ్ళండి, మీకు స్వస్థత వచ్చేసిందని చెప్పాడు. నమ్మి వెళ్ళిపోతున్నారు. వెళుతుండగా ఒక్కొక్కడు స్వస్థపడిపోతూ ఉన్నారు. పడినట్టు వెళ్ళిపోయారు. కానీ ఒక్క సమరయుడు మట్టుకి వెనక తిరిగి వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టుగా నేను దారిలో స్వస్థపడిపోయాను, మీకు ఒకసారి కృతజ్ఞత చెల్లించుకుందాం అని చెప్పి నేను వచ్చానంటే మరి మిగతా 9 ఏమైపోయారు అన్నాడు. అంటే దేవుడికి కృతజ్ఞత చెల్లించాలనే ఆవేదన ఉంటుందా? దేవుడు మన మనస్సే దేవుడిది కూడా. మనం ఒకరికి సహాయం చేస్తే ఆయన కనీసం కృతజ్ఞత చెప్పలేదు అంటామా అనమా? కనీసం కృతజ్ఞత చెప్పలేదండి అంటామా? అంటే మనకు లోపల వాళ్ళు కృతజ్ఞత చెప్పకపోతే బాధ ఉంటుందా లేదా? దేవుడు కూడా అది మనకి ఆయన మనసే పెట్టాడు కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఆయన మనసు కూడా అది కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. ఆ అవసరం మరిచారు మిగతా ప్రజలు. ఆ 9 మంది కుష్ఠరోగులు ఇజ్రాయెల్ ప్రజలు. వచ్చిన ఆయన మాత్రం సమరయుడు, అన్యజనుడు. కాబట్టి ఇట్లా చెప్పి ఇటువంటివి జరుగుతూ ఉంటే దేవుడికి ఎప్పుడైనా కూడా మరి అన్యజనుల మీద ప్రేమ పెరుగుద్దా తరుగుతుందా? పెరుగుద్ది. మరి ఆయన జనం అనుకున్న వారి మీద కోపం వస్తుందా రాదా? వస్తుంది. అరే అన్యజనుడికి ఉన్న కృతజ్ఞత వీళ్ళకి లేదు అని కోపం రాదా? ఇట్లాంటి వచనాలే ఇప్పుడు 40-45 చెప్తా మీకు. ఇట్లాంటి వచనాలే దేవుడికి ఎక్కడ బాధ అనిపించింది తన ప్రజలు చేసే పని, దేవుడికి ఎక్కడ ఇష్టం అనిపించింది అన్యజనులు చేసే పనుల గురించి అనేవి. సరే అవన్నీ సీరియల్గా చెప్తేనే బాగుంటుందని నాకు అనిపించి మొత్తం అంతా సీరియల్గా ఎక్కడి నుంచి ఆదికాండం దగ్గర నుంచి మొదలుపెట్టి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు రాకముందు నుంచి సీరియల్గా వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్యజనుల గురించి దేవుడు ప్రస్తావించాడు, ఎక్కడెక్కడ ఆయన తాపత్రయం మనకు తెలుస్తుందో చెప్పుకుంటూ వచ్చి తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత వచనాలన్నీ సీరియల్గా రాయటం జరిగింది. ఇవన్నీ కూడా మరి నేను ఇవ్వవలసిందే, ఇది దాట వేసుకుంటే వెళ్ళేది కాదు. పోనీ ఎంత కూలంకషంగా ఇంకొకరు ఎవరైనా సరే మీ ముందుకి ఇవి తీసుకురారు కదా. ఆ పిలుపున్న మనిషిని నేను నానా విధమైన జ్ఞానము రంగరించి పోసి నా బిడ్డల్ని జ్ఞానవంతులను చేయవయ్యా ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం ప్రకారం అని 2 సార్లు నాకు దర్శనం చూపించాడు దేవుడు. ఈ జ్ఞానమే ఇవ్వాలి. నేను ఏది దాట వేయటానికి వీల్లేదు. నేను దాట వేస్తే ఇంకొకళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అందుకోసం అన్నీ కూడా నేను చెప్పడానికే నిర్ణయించుకున్నాను. మీరు కూడా ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవటం మంచిది. సరే ఈయనకి తపన ఉంది అంటున్నారు. ఏంటి ఆ తపన వీళ్ళ గురించి అని అంటే ఒక దర్శనం కూడా ఉంది నాకు ప్రత్యేకంగా దీని మీదే. నా పుస్తకంలో 77వ దర్శనం ఆయన పడుతున్న తపన అంతా కూడా నాకు చూపించాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 93వ దర్శనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం. ఇదంతా వివరణ. 93వ దర్శనం ఏంటంటే ఆ అన్యజనుల పిల్లలను చూచి దేవుడు కౌగిలించుకుని ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు.
అయ్యో మీరు వచ్చారా అని. తప్పిపోయిన వాళ్ళు దొరికితే ఎంత ఆనందపడిపోతారో అట్లా ఆనందపడుతూ ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారటం నా యొక్క దర్శనంలో నేను చూచా. దీన్ని బట్టి ఆయనకి తపన ఉంది అన్యజనుల గురించి అని తేలింది. ఈ 93ది ఇది. 73లో కూడా దేవుడి యొక్క తపన ఉంది. దేవుడు నాకు ఆ చక్కని దర్శనం చూపించారు. అంటే దేవుడికి ఎంత తపన ఉందా ఈ వీళ్ళ గురించి అని మనకు అర్థం అవడం కోసం ఆ 77వ దర్శనం కూడా మేము ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత రెఫరెన్స్ల్లోకి వెళతా. ఏంటి అని ఈ దర్శనం అయిపోతే ఆ తర్వాత రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఆయన తపన పడ్డాడు, ఎక్కడెక్కడ వారి గురించి బాగా ఆలోచించాడు అనే విషయాలు మీకు చెప్తా. 77ది అది ఒక్కసారి మీకు చదివి వినిపించేస్తాను. 18/5/2019లో వచ్చింది ఆ దర్శనం. 2019 అంటే ఇప్పటికి 6 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన దర్శనం అది ఏంటి? తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను నా స్నేహితుడు ఒక ఆయనతో ఇలా అంటున్నా. నా స్నేహితుడు ఎవరయ్యా అంటే ఆర్టీసీలో సూపర్వైజర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు పాస్టర్గా పనిచేస్తున్నాడు. నేను నా స్నేహితుడు ఒక ఆయన దగ్గర అంటున్నా. ఆ పేర్లు చెప్పడం ఎందుకు కాబట్టి చెప్పటం లేదు. ఉన్నాడు ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆర్టీసీలో ఒక సూపర్వైజర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రియ మిత్రుడు, స్నేహితుడు. ఆయన ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు. నూజివీడులో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనతో నేను ఎలా అంటున్నా, కోట్లాది ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతుంటే మీరు నామకార్థ క్రైస్తవులుగా ఎలా ఉండగలుగుతున్నారు అంటున్న ఆయన్ని. వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్స్. అంటే క్రిస్టియన్స్ అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు అంతా కూడా ఇప్పుడు బై బర్త్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మొదట్లో ఎవరు వాళ్ళంతా యేసు ప్రభు తెలియని వాళ్ళు ఒక్కొక్క తరంలో యేసు ప్రభు వైపు చూడటం జరిగింది. కాబట్టి వాళ్ళ తాత ముత్తాతల కాలంలో యేసు ప్రభువును అంగీకరించినటువంటి ప్రజలు వాళ్ళు. ఆయన బై బర్త్ క్రిస్టియన్. ఇప్పుడు ఆయనతో అంటున్నాను నేనేమంటున్నాను, కోట్ల ఆత్మలు నరకంలోకి పోతుంటే మీరు నామకార్థ క్రైస్తవులుగా ఎలా ఉండగలుగుతున్నారు, మీకు ఎలా నిద్ర పడుతుంది అన్న. ఎంత పెద్ద మాట నేను ఎవరిని ఒక పాస్టర్ గారిని పట్టుకుని నీకు ఎలా నిద్ర పడుతుంది అంటున్నా. పుట్టుకతోనే క్రైస్తవుడైన ఆయన పాస్టర్గా ఉన్న ఆయన పట్టుకుని నీకెట్లా నిద్ర పడుతుంది అంటాను నేను. ఇలా అంటున్నప్పుడు నా హృదయం భారంతో నిండిపోయింది. నేను ఊరికే అంటాను, అంత పెద్ద మాట ఎట్లా వస్తుంది? హృదయం భారంతో నిండిపోతేనే కదా. అంటే నాలో ఎవరున్నారు, నేనా రాజారావా అన్నది కాదు. దేవుడు అంటున్నాడు నాలో ఉన్నది దేవుడు. ఏమన్నాడు? ఇలా అంటున్నప్పుడు నా హృదయం భారంతో నిండిపోయింది. నా స్నేహితుడు ఆయన ఏమంటున్నాడంటే ఇది చూసి, నా భారం చూసి, నిజంగా భారంతో నిండిపోయింది నా హృదయం తెలిసిపోద్ది కదా. అది చూసి ఏమో సార్ మీకున్నంత భారం మాకు లేదు, అలా కాలం వెళ్ళిపోతున్నాము అని అంటున్నాడు. ఆయన ఈజీగానే తీసుకుని నేనే ఊగిపోతున్నా, భారంతో ఊగిపోతున్నా. ఎలా నిద్రపడుతుంది నీకు ఏంటి అని ఉద్రేకంతో ఊగిపోతున్నా నేను. ఇది చూసి ఆయనకి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏమో సార్ మాకైతే ఇట్లాంటి భారం ఏమీ లేదు, ఏదో మా ఉద్యోగం పాస్టర్ ఉద్యోగం చేస్తాం వస్తుంటాం, మాకిట్లా ఇంత భారం మీలాంటి భారం మాకేమీ లేదు, ఏదో కాలం అలా వెళ్ళబుస్తాం, నాకు దేవుడిచ్చిన పని పాస్టర్ చేసుకుంటే వెళ్ళిపోతాం, కాలం వెళ్ళబుచ్చుకుంటాం. మీలాగా ఇలా ఊగిపోతూ ఉద్రేకంగా ఏంటి వీళ్ళ గురించి ఏం చేయాలి, అసలు ఎలా నిద్రపడుతుంది అని మీరు అంటున్నారే, అట్లాంటి యొక్క భారం మాలో అయితే లేదు సార్ అని అన్నాడు. ఎంతలో మెళకు వచ్చేసింది. దీనికి రాసుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి అలా ఆవేదన చెందుతున్నారని, ఆ మాటలు నాకు కూడా వర్తిస్తాయని, అవిశ్రాంతంగా భారం కలిగి దేవుని జ్ఞానాన్ని ప్రజలకు పంచమని దేవుడు ఈ కళ ద్వారా నాకు ఆదేశించినట్లుగా నేను గ్రహించాను. నేను ఆ రోజు రాసుకున్నటువంటి వివరణ ఇలా, దాన్ని చూడగానే అర్థమైపోయింది. దేవుడు నాలో ఉండి ఇలా మాట్లాడాడు అంటే ప్రతి వాళ్ళు ఈ భారం కలిగి ఉండాలి అని అన్నారు. కాబట్టి నాకు కూడా ఆ భారం ఉండాలిగా, నేను క్రైస్తవుడే కదా ఇప్పుడు. కాబట్టి ఆయన ఇలా అంటున్నాడు అంటే, నా నోటి ద్వారా పలికిస్తున్నాడు అంటే నాకు కూడా ఇంత భారం ఉండాలన్నమాట. నేను అవిశ్రాంతంగా ఏమాత్రం రెస్ట్ అనేది తీసుకోకుండా ఈ విషయాన్ని నేను మరి దేవుడి యొక్క ఆ రోజే రాసుకున్న, అవిశ్రాంతంగా భారం కలిగి దేవుని జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి అని దేవుడు నాకు ఆదేశించాడని గ్రహించి, దేవుడి జ్ఞానం ఏంటి, అసలు ఆయన ఎట్లా దేవుడు ఏంటి అనే జ్ఞానం నేను ఇవ్వాలి కాబోలు అని నేను రాసుకోవటం జరిగింది.
దీని మీద మీకు అర్థమవుతుంది ఆవేదన మనం చూసింది ఒక్కటి దర్శనమే కాదు, ఇట్లా చాలా దర్శనాల ద్వారా ఆయన ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది. కాబట్టి సువార్త ప్రకటించేది మనుషులా దేవుడా? దేవుడే. ఏ మనిషి కూడా ఇంత భారం కలిగి చెయ్యడు ఆయన ఆత్మ మన మీద పనిచేయకపోతే. కాబట్టి ఈ సువార్త ప్రకటింపజేస్తుంది నాతో కానీ ఇంకొకరితో కానీ. మరి చర్చిలు నడిపే పాస్టర్లు కూడా ఒక్కొక్కరు 4-5 చర్చిలు 5 చర్చిలు నడుపుతూ ఉంటారు. ఆదివారం వస్తే ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు వాళ్ళకి రెస్టే ఉండదు, చేస్తూ ఉంటారు. ఏదో డబ్బులు వస్తాయని అని కాదు, భారం అసలు వాళ్ళని నిద్ర పోనివ్వడు దేవుడు, అంత భారం పెట్టాడు. కాబట్టి పనివాడి జీతానికి అర్హుడు కాబట్టి వాళ్ళకి ఏదైనా కానుకల రూపంలో అమౌంట్ వచ్చేది వేరే విషయం, కానీ అసలు ఈ భారం కలిగి చేసేవాళ్ళు ఎవరండి? అలాగే ఈ కష్టమే ఇంకో చోట పడితే ఇంకో రకంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోలేరా, ఉద్యోగం చేసుకోలేరా? అలా కాదు. దేవుడి యొక్క ఆ ఆత్మలో దేవుడి పెట్టిన మంట చేతనే ఈ సువార్త ప్రకటన జరుగుతుంది అని నేను గ్రహించడం జరిగింది. దీని గురించి ఈ యొక్క దర్శనంలో ఉన్నదానికి ఒక్క రెఫరెన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మంట అనేది చాలాసార్లు మీకు చెప్పాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు చెప్తాడు, అయ్యా నన్ను మంటతో రగిల్చావు, నన్ను కూర్చొనివ్వట్లా నుంచోనివ్వట్లా, నేను సువార్త ప్రకటించమంటున్నావు, ప్రకటిస్తూ ఉంటే నాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, అయినా నేను కూర్చోటానికి వీలు కావటంలా, నాలో అంత మంట రగిల్చావయ్యా అని చెప్పి ఇర్మియా గ్రంథం 15:17లో చెప్పాడు. అలా కీర్తనాకాడు 39:3లో కూడా చెప్పాడు, ఇదిగో దేవుడు పెట్టినటువంటి మంట నాలో రగులుతూ ఉందని దావీదు గారికి చెప్పడం జరిగింది. సామెతల గ్రంథం 24:11-12లో ఒక వచనం మీకు చెప్తే ఓహో ఈ మంట అనేది దేవుడు పెట్టాడు అని మీకు అర్థమవుతూ ఉంటుంది. సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? దేవుడు అంటున్నాడు. ఇది ఎప్పుడండి చెప్పింది? సామెతల గ్రంథం రాసింది ఎప్పుడు? సొలొమోను గారి టైంలో. సొలొమోను గారు ఎప్పుడండి? యేసు ప్రభు వారు ఈ లోకంలో నరావతారానికి రాకముందు 1000 సంవత్సరాల ముందు, సుమారు 900-1000 సంవత్సరాల ముందు సొలొమోను గారితో రాయిస్తున్నాడు. ఏంటంట? నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు. ఎవరు ఈ నాశనానికి పోతున్నవారు అంటే అన్యజనులు. మరి ఎప్పుడు అది యేసుప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితమే అన్యజనుల గురించి ఆయనకి తపన ఉందా లేదా? సొలొమోను గారితో ఎందుకు రాయిస్తాడు? నాశనమునకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడలా హృదయములను శోధించేవాడు నీ బాటను గ్రహించును కదా. ఏమో నాకెందుకండి, ఎవడెట్లా పోతే నాకెందుకని నువ్వు అనుకునే పక్షం అయితే ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు కదా. హృదయంలో నువ్వేమనుకుంటున్నావో చూసేసే దేవుడు కాబట్టి హృదయాన్ని శోధించగలిగినటువంటి ఈ దేవుడు ఈ మాటను గ్రహించలేడా? గ్రహిస్తాడు కదా. నువ్వేమనుకుంటున్నావో, ఎవరెట్లా పోతే నాకెందుకు అన్న విషయం కూడా గ్రహించగలిగిన దేవుడు కదా బైబిల్ గ్రంథంలో దేవుడు. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నువ్వేమనుకుంటున్నావో నిన్ను కనిపెట్టేటువంటి ఆ దేవుడు ఎరుగును కదా అంటున్నాడు. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా. నరులకు ఎవరి పని నిమిత్తం వారికి ప్రతీకారం చేస్తాడు కదా ఆయన. కాబట్టి నువ్వు ఇలా మనసులో అనుకుని నాకెందుకులే ఎవరెట్లా పోతే అని నువ్వు అనుకున్న విషయం గమనించి నీకు ప్రతీకారం చేయడా అన్నాడు. పోయేవాడు బాగానే ఉన్నాడు. ఎవరు? అన్యజనులు. అన్యజనులు యేసు ప్రభు మాకు వద్దు అన్నారు, పక్క పోతున్నారు. నువ్వు ప్రకటించినందుకు అట నీ మనసులో నాకెందుకులే వాళ్ళ గురించి నువ్వు అనుకున్నందుకట నీకు ఆయన ప్రతీకారం చేస్తాడంటున్నాడు. ఎంత భారం పెట్టాడు యేసు ప్రభువారు క్రైస్తవుల మీద. క్రైస్తవుల మీద దేవుడు ఎంత భారం పెట్టాడు. ఎవరి గురించి? వాళ్ళ గురించి. క్రైస్తవుల కంటే అన్యజనులకి ఎక్కువ ప్రేమిస్తాడో మనకు అర్థం అవట్లేదా? వీళ్ళ మీద ఇంత భారం పెట్టవలసిన అవసరం ఏంటి? నీవు ఊరుకుంటే కూడా చూచి నేను ప్రతీకారం చేయనా నీకు అంటున్నాడు. ప్రతీకారం చేస్తాడట మనకి ఈ పని మనం చేయకపోతే. కాబట్టి సువార్త ప్రకటన అనేది ఆనాటి నుంచి కూడా సొలొమోను గారి టైం నుంచి కూడా ఇగో వాళ్ళ అన్యజనులు తప్పిపోకుండా నువ్వు చెయ్యాలి, తప్పిపోకుండా చేయాలి. కానీ ఆనాటికి ఉన్నటువంటి సిస్టము మరి కనీసం మంచి మార్గాలన్నా చెప్పాలి. మనకు ధర్మశాస్త్రం ఉన్నది ఎవరికి? యూదులకు ఉంది ఆ రోజుల్లో. యేసు ప్రభు వారు ఇంకా రాకముందు
ధర్మశాస్త్రం ఉన్నది వాళ్ళకి ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే ఇది, ఏది చేస్తే ఇది, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. అప్పుడు కనీసం ఆ ధర్మశాస్త్రం అనే చెప్పాలి మనం. ఇదిగో ఇలా చేయకూడదయ్యా, మా దేవుడు చెప్పాడు, మాకు ధర్మశాస్త్రం రాయించాడు. మీకు దేవుడు అన్న వాళ్ళు ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు, మీరేదో దేవుళ్ళు అనుకుంటారు, కానీ ఇదిగో ఇదయ్యా ఇదే అని చెప్పాల్సిన పూజ అయితే మీ మీద ఉందా లేదా అంటాడు. చెప్తే ఏంటి అంటే, చెప్తే మనస్సాక్షి ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ రోజుల్లో ఆ రోజు శిలువయాగం జరగలేదు, మరి ఎట్లా యేసు ప్రభు మనుషులు ఎవరు పరలోకం వెళ్ళాలన్నది మనస్సాక్షి ప్రకారం నేను నిర్ణయిస్తాను అబ్బాయి వాళ్ళందరి గురించి అని చెప్పి రోమాపత్రికలు చెప్పాడు. యేసు ప్రభు వచ్చిన కాడ నుంచి ఆయన్ని అంగీకరించిన వాళ్ళు, శిలువ యాగాన్ని అంగీకరించిన వాళ్ళు మొత్తం పరలోకం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే, ముందు వాళ్ళ సంగతి ఏంటి అంటే, ముందు వాళ్ళకి ఎవరి మనస్సాక్షి ప్రకారం వారిని నేను నిర్ణయించి వాడు అటా ఇటా అని తెలుస్తా అన్నాడు. కాబట్టి మనస్సాక్షి ప్రకారం వాడు బాగా ఉన్నాడా లేదా అనేది దేవుడు అంతర్లీనంగా పెట్టినా దాన్ని త్రోసిపుచ్చి అనేక మంది చెడు మార్గాల్లో వెళుతున్న రోజుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నీవు కనీసం ఇది జ్ఞానము, ఇది తప్పు, ఇది రైట్ అని తెలిసిన నువ్వు ప్రయత్నం చేయాలి. మనకేం పని, మనం దేవుడు ఏర్పరచుకున్నది మనల్ని కదా, వాళ్ళతో మనకేం పని నువ్వు అనుకుంటే నిన్ను నేను దృష్టించి నీకు ప్రతీకారం చేస్తాను అంటున్నాడు. దీన్ని బట్టి అన్యజనుల మీద ప్రేమ ఆయన ఇక్కడికి రాకముందు 1000 సంవత్సరాల ముందు నుంచి ఈ వచనం ద్వారా మనకు అర్థం కావట్లేదా? కాబట్టి ఆయనకి ఆ ప్రేమ ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ దర్శనం ద్వారా కూడా ఇప్పుడు ఇది రుజువు అయిపోయింది. ఇకపోతే మనకు రెఫరెన్స్లకి వచ్చేద్దాం అని అనుకుంటున్నా. అది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తాను. ఇప్పుడుకైతే 179వ ఎపిసోడ్ ఇప్పుడు ముగిద్దాం. ఈ 179వ ఎపిసోడ్ ఇప్పుడు ముగించి తర్వాత వరుసగా రెఫరెన్స్లన్నీ సీరియల్గా మీకు చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ఈ 179వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని వారు గ్రహించే శక్తిని వారికి దయచేసినందుకు స్తోత్రాలు. అంతేకాకుండా తండ్రి, మరి ఎవరైతే ఈ యొక్క ప్రసారం వీక్షిస్తున్నారో వారిలో కొంత భారం రగిల్చి ఇతర జనులకి ప్రభువా మీరు ఎంతగా ఇతర జనులను ప్రేమిస్తున్నారో చెప్పేటువంటి ఆ యొక్క ప్రేరణ కూడా మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలతో. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు. వందనాలు.